బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు దక్షిణ తెహరాన్లో విధ్వంసం, ఇటు ఇస్ఫహాన్లో మిసైల్స్తోని అలజడి రగింది. ఇటు ట్రంప్ను చంపేస్తామంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. డబల్ గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ని వదిలే ప్రసక్తే లేదంటూ ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఇటు ఉన్మాది దాడులకు పాల్పడుతున్నారు ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు. వీరిద్దరిపైన ప్రస్తుతానికి ఇటు ఖమేనీ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చిందంటూ, ఇరాన్కి గిఫ్ట్ అంటూ ఇటు సదర్న్ తెహరాన్లో భీకర దాడులు చేశారు. 12 మంది స్పాట్లోనే చనిపోయారు. 28 మందికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నీతి సూత్రాలు చెప్తూనే ఇంకో పక్కన ఇటు విధ్వంసాలు సృష్టిస్తున్నాడు అంటూ ఇటు ట్రంప్ పైన నిప్పులు చెరుగుతున్నారు ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్స్. ఇటు చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వాదనను కొట్టి పారేసింది ఐఆర్జీసీ. అదంతా ఫేక్ న్యూస్, చర్చలకు మేము సిద్ధంగా లేమంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన కమాండర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఇస్లామాబాద్లో కూడా ఒక్కసారి చూస్తే ఇటు అమెరికా ఇరాన్ సమావేశం జరపాలని ఇటు టర్కీ అలాగే ఈజిప్ట్ పాకిస్తాన్ ఈ 3 దేశాలు కూడా ప్రస్తుతానికి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇటు అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన కమాండర్స్, ఇటు అమెరికాకు సంబంధించి మరి వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నాడా, కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు పాకిస్తాన్లో చర్చలకు మేము సిద్ధం అంటూ ఇటు బిహైండ్ ద స్క్రీన్ అమెరికా ఇరాన్ చర్చలకైతే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చర్చల్లో మరి ఎవరు పాల్గొంటారు అన్న దానిపై వాళ్ళ పేర్లను అయితే ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇటు ఫ్రెష్గా ఇటు ఇస్ఫహాన్పై చేసిన దాడులకు సంబంధించిన ఆ విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. ఇటు రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో మొత్తానికైతే భీకర దాడులను చేసింది. ఇటు ఇరాన్లోని ఇస్ఫహాన్ అనే ఒక నగరం పైన భీకర దాడులు జరిగాయి. అలాగే దక్షిణ తెహరాన్కి సంబంధించిన విధ్వంసాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇటు ఆయిల్ రిఫైనరీస్, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ప్లేసెస్, వాటన్నిటిని కూడా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ భీకర దాడులతో నిన్న 12 మంది చనిపోయారు. 28 మంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మరో పక్కన ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ డైరెక్ట్గా కాకుండా తన యాక్సియం ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇటు హెజ్బుల్లా హౌతీస్ని వాడుకొని హెజ్బుల్లా కూడా ఇటు ఇరాన్ మీద భీకర దాడులని, ఇటు మిసైల్స్ని కంటిన్యూస్గా అవుట్ థర్మల్ ప్లాంట్స్ని అలాగే కొన్ని నగరాలని టార్గెట్ చేసుకుంటూ పైన రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్ పైన జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి వచ్చారు. ఒక హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న పరిసర ప్రాంతాలను చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు ప్రతి ఫోన్కి ఇటు ఇజ్రాయెల్లో ఉన్న రెసిడెంట్స్ అందరికీ కూడా ఒక్కసారిగా అలర్ట్ మెసేజెస్, వాళ్ళ ఫోన్లకి అలర్ట్ మెసేజెస్, మిసైల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయి, ఇమీడియట్గా మీరు షెల్టర్ తీసుకోండి అంటూ వచ్చిన మెసేజెస్కి రెస్పాండ్ అవుతూ ప్రజలు ఇటు రోడ్లపైకి వచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు ఇటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించేసింది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఇటు ఆకాశం వైపు చూస్తున్నారు. మిసైల్స్ ఏ వైపు నుంచి వస్తున్నాయి, ఎక్కడ మిసైల్స్ స్ట్రైక్ అవుతున్నాయని భయభ్రాంతులకు గురవుతూ మొత్తానికైతే చూస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు తెహరాన్ అలాగే ఇస్ఫహాన్పై ఇంకా అమెరికా విధ్వంసాలను మాత్రం ఆపట్లేదు. ఎలాగైతే మేము తగ్గేదే లేదంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇటు పాకిస్తాన్, ఖతర్, ఈజిప్ట్ ఇలాంటి దేశాలు ప్రస్తుతానికి ఇటు మీడియేషన్ టాక్స్కి రావాలి, పాకిస్తాన్లో ఒక మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఇటు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి పాకిస్తాన్లో నిజంగానే మీటింగ్ జరగబోతుందా? పాకిస్తాన్లోనే ఇటు అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన పెజాష్కియాన్ కానీ లేకపోతే ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాచి కానీ వీరందరూ కూడా పాకిస్తాన్లో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందా? ట్రంప్ మాత్రం పూటకొక మాట మాట్లాడుతున్నాడు, పొద్దున ఒక మాట చెప్తున్నాడు, సాయంత్రానికి ఇంకో మాట చెప్తున్నాడు. ఒకసారి నేను 4 రోజుల పాటు స్ట్రైక్స్ని ఆపేస్తాను, 5 రోజుల పాటు స్ట్రైక్స్ని ఆపేస్తాను అంటూ ఇటు ట్రంప్ ఉదయం చెప్పి సాయంత్రానికి మళ్ళీ మిసైల్స్తోని ఇటు ఇరాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ అమెరికా కోఆర్డినేషన్ కూడా కొంత మిస్ అయింది. ఇజ్రాయెల్ అమెరికా కోఆర్డినేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ విజువల్స్ని ఒక్కసారి అక్కడ ఘటనా స్థలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్, లేటెస్ట్ అప్డేట్ ఇటు పార్లమెంట్ స్పీకర్, ఇరాన్కు సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ ఇటు మొహమ్మద్ బగీర్ గలిబాఫ్, అలాగే ఫారెన్ మినిస్టర్ ఇస్మాయిల్ బగాయ్, వీళ్ళిద్దరు కూడా చాలా క్లియర్గా నో నెగోషియేషన్ టేకింగ్ ప్లేస్ విత్ ద యుఎస్, అమెరికాతోని ఎలాంటి నెగోషియేషన్స్ లేవంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ అలాగే ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వీరిద్దరు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వి నో దాట్ ఇరాన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ trajectory of diplomatic engagement not with the US but with regional countries and beyond. Foreign Minister Abbas Araghchi held conversations with his counterparts from Egypt, Pakistan and Oman, indicating the continuation of diplomatic engagement. సో మొత్తం మీద చాలా క్లియర్గా ఒక డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అయితే ఉంది, ఒక ట్రజెక్టరీని మెయింటైన్ చేస్తున్నాం. మేము అమెరికాతో డైరెక్ట్గా మీడియేషన్ చేయట్లేదు, ఇటు ఈజిప్ట్, పాకిస్తాన్ అలాగే ఒమాన్ ఈ దేశాలతోనే మాత్రం మేము ప్రస్తుతానికి డిప్లొమాటిక్గా ఎంగేజ్ అయ్యి ఉన్నాము, డిప్లొమాటిక్ చర్చలు అయితే నడుస్తున్నాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన దేర్ ఈస్ ఎ క్లౌడ్ ఆఫ్ మిస్ట్రస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇరాన్ యుఎస్ రిలేషన్స్, గివెన్ దాట్ తెహ్రాన్ వాస్ ట్వైస్ అటాక్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆన్ గోయింగ్ నెగోషియేషన్స్. ఒక పక్కన నెగోషియేషన్స్ నడుస్తున్న సమయంలోనే ఇప్పటిదాకా 2 సార్లు ఇటు తెహ్రాన్ని అమెరికా అటాక్ చేసింది. సో అమెరికాని మేము నమ్మము, దెర్ ఇస్ ఏ క్లౌడ్ ఆఫ్ మిస్ట్రస్ట్, అమెరికాని నమ్మే అవకాశమే లేదు అంటూ మొత్తానికైతే చెప్పుకొస్తారు. ఒక పక్కన నెగోషియేషన్స్ చర్చలు నడుస్తున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు, ఇంకో పక్కన దాడులు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో నమ్మము, మేము ఇటు ఈజిప్ట్, పాకిస్తాన్ అలాగే ఒమాన్తోని ప్రస్తుతానికి